హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మనం అల్లం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా. ఈ సమ్మర్లో అయితే తొందరగా పాడైపోతూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా నిలువ ఉండదు. కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో పెట్టారండి. అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా అల్లం మొత్తం తీసేసుకున్నాను. మీ దగ్గర ఎంత అల్లం ఉంటే అంత మొత్తం తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇలా ప్లాస్టిక్ కంటైనర్ ఒకటి తీసేసుకోండి, ఏదైనా ఒకటి. తీసేసుకున్న తర్వాత అందులోకి వాటర్ పోసేసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను. మీ దగ్గర అల్లం ఎంత ఉందో చూసుకొని వాటర్ అయితే తీసుకోండి. అల్లం మునిగేదాకా ఉండాలండి వాటర్. ఇలా మొత్తం అల్లం మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను. అల్లం మొత్తం ఇలా మునిగిపోయేదాకా వాటర్ అయితే పోసుకోవాలండి. కాస్త పెద్ద డబ్బా అయితే తీసుకోండి. మీ దగ్గర అల్లం ఎంత ఉందో చూసుకొని తీసుకోండి. ఇలా పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనుక మనం పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఒక నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. ఈ వాటర్ని వారానికి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఈ సమ్మర్లో అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు కుక్కర్లో విజిల్ రాకపోవడము, అలాగే వాటర్ లీక్ అవ్వడం ఇలా అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ముందుగా గ్యాస్కెట్కి కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసేసుకోండి. గ్యాస్కెట్ని ఇలా ఓపెన్ చేసేసి కొద్దిగా కుకింగ్ ఆయిల్ని తీసేసుకొని ఈ గ్యాస్కెట్ మొత్తం అప్లై చేయాలండి. ఇలా నీట్గా ఇలా అప్లై చేసేసి కనుక మనము యూస్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. అలాగే విజిల్ కూడా వస్తుంది. పప్పు ఇలాంటిదంతా కూడా ఎగురుతుంటుంది కదా మూతకి, అలా కూడా కాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసేసి మనం కనుక ఇలా మూత పెట్టేసి వాడుకున్నాం అనుకోండి, వాటర్ లీక్ అవ్వడం కానీ విజిల్ రాకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది కుక్కర్ వాడేవాళ్ళ ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము కొన్నిసార్లు ఈ ఛార్జింగ్ వైర్లు అయితే ఇలా చుట్టి పెట్టేస్తూ ఉంటాము. ఇలా విడిపోయి మొత్తం చిందరబందరగా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. ముందుగా కాస్త వైర్ పైకి తీసేసుకొని తర్వాత వెనక్కి వైర్ ఇలా లాగేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా తీసుకెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లోనే కానీ ఇలా నీట్గా చుట్టి పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులైనా కూడా చిందరబందర అవ్వకుండా ఉంటుంది. మనం తీసేదాకా పోదండి, అంత నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆపల్స్ కొంతమంది కట్ చేస్తూ ఉంటారు కదండి, మధ్య భాగంలో విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు తీయాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగానైతే కట్ చేసేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత చూడండి, ఇటువైపు సైడ్లలో కూడా ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి, మధ్య భాగం మొత్తం మనకు సపరేట్ అయిపోతుంది. పిల్లలు కూడా ఈజీగా కట్ చేసేసుకొని తినేస్తారండి. ఒక్కసారి మనం చూపించామనుకోండి, వాళ్ళు ఈజీగా కట్ చేసి తినేస్తారు. చూసారా, మధ్య భాగంలో విత్తనాలు మొత్తం సపరేట్ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. వాటర్ బాటిల్స్ కొన్నిసార్లు ఇలా క్యాప్ వేసి పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ముందుగా కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం వంట సోడా వేసుకోవాలి. కొంచెం ఇలా వంట సోడా వేసేసుకుంటున్నాను. తర్వాత వంట సోడా వేసిన తర్వాత ఒక గ్లాస్ హాట్ వాటర్ వేసేసేయాలి. హాట్ వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, చాలా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఒక 2 సార్లు ఇలా షేక్ చేసేసి మనము నార్మల్ వాటర్తో వాష్ చేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ వెళ్ళిపోతుంది. అలాగే బాటిల్ కూడా చూడడానికి క్లీన్గా వాష్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారా, ఈ వాటర్ మొత్తం పడేసి నార్మల్ వాటర్తో వాష్ చేసామనుకోండి, క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము బెల్లం ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, కొన్నిసార్లు కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది, స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. బెల్లం డబ్బాలో కొద్దిగా శుంఠి వేసి పెట్టాలి. అదే అండి, డ్రై జింజర్ అంటారు కదా, దాన్ని కొద్దిగా వేసేసి కనుక మనం స్టోర్ చేసేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా స్మెల్ పోకుండా ఉంటుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది బెల్లం అనేది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం ఎన్ని రోజులు పెట్టినా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వదు. బెల్లం డబ్బాలో ఒక ముక్క డ్రై జింజర్ వేయడం వల్ల ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కదండి, కీరా దోసని డిజైన్గా కట్ చేసి ఉంటారు. ఎలా అంటే ఇలానే అండి, చాలా ఈజీగానైతే కట్ చేసేసుకోవచ్చు. ఇలా కనుక కట్ చేసి ఇచ్చినామనుకోండి, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. ఒక ఫోర్క్ తీసేసుకోండి. ముందుగా పొట్టు తీసేసేయాలండి. పొట్టు తీసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గీతల్లాగా పెట్టేసుకోవాలి. మొత్తం కీరా దోసకి ఇలా నీట్గా ఇలా గీతల్లాగా అయితే పెట్టేసుకోవాలి. ఇలా గీతల్లాగా పెట్టేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవడమే. మంచిగా డిజైన్స్ అయితే వచ్చేస్తాయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. మనం హోటల్స్లో కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా, ఇలా డిజైన్గా కట్ చేసి ఉంటారు. ఇది చాలా ఈజీ అండి కట్ చేయడము. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కీరా దోస తినని వాళ్ళు కూడా ఇలా కట్ చేసి ఇచ్చేసామనుకోండి, చూడగానే ఇష్టంగా తినేస్తారు. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి.
కొంతమంది ఇలా పాలు కాచిన వెంటనే ఇలా మూత పెట్టేస్తూ ఉంటారండి. ఇలా పెట్టడం వల్ల మీగడ అనేది సరిగ్గా రాదు. ఎందుకంటే ఈ వేడికి మీగడ మొత్తం కరిగిపోతుందండి. మెల్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా సగం ప్లేట్ ముయ్యాలి. పాలు చల్లారేదాకా ఇలా సగం గనక మూసుకున్నట్టయితే మీగడ బాగా కట్టుకుంటుందండి. పాలు చల్లారిన తర్వాత కావాల్సింటే మనము పూర్తిగా మూసేసుకోవచ్చు ప్లేట్ అనేది. ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. బెండకాయలు కట్ చేసుకుంటూ ఉంటాం కదండి మనము. కొన్నిసార్లు ఇలా కట్ చేస్తూ ఉన్నప్పుడు బెండకాయలు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా అదుక్కుపోతూ ఉంటాయి బెండకాయలు. అలా కాకుండా ఉండాలి అంటే కొద్దిగా ఒక డ్రాప్ ఇలా కుకింగ్ ఆయిల్ వేసేసుకోండి చాకుకి. ఇలా ఆయిల్ వేసేసి బాగా ఇలా అప్లై చేసేసేయండి. ఇలా కనుక చేసినట్లయితే చాకుకి ఎక్కువగా అతుక్కోకుండా ఉంటాయండి. చాలా నీట్గానైతే ఉంటుంది. ఈజీగా మనం ఎన్ని బెండకాయలైనా కూడా ఈజీగా కట్ చేసేయచ్చు. ఇలా చూసారా ఎంత స్పీడ్గా కట్ చేసినా కూడా అసలు అదుక్కోవండి బెండకాయలు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ టిప్ అయితే ఎండాకాలం చాలా బాగా పనిచేస్తుందండి. ఒక బౌల్ తీసుకున్నాను, అందులోకి 1.5 స్పూను పెరుగు వేసుకున్నాను. తర్వాత మెంతి పొడి అండి. ఇది మెంతులు మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అది 1/2 స్పూన్ మెంతి పొడి అయితే వేసుకుంటున్నాను. ఈ మెంతి పొడి ఇలా ఫేస్ ప్యాక్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా, కొబ్బరి నూనెలో కలిపేసి ఒక రోజు మొత్తం అలా పెట్టేసి హెయిర్కి పెట్టుకున్నట్లయితే హెయిర్స్ కూడా చాలా స్మూత్గా ఉంటాయి. తర్వాత కొద్దిగా పసుపు వేసాను. వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలండి. ఇలా బాగా ఈ 3 కూడా ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని కనుక మనం ఫేస్కి అప్లై చేసుకున్నట్టయితే ఈ ఎండాకాలంలో వచ్చే మొటిమలు కానీ మచ్చలు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి. అంతేకాదు ఫేస్ కూడా ట్యాన్ అవ్వకుండా ఉంటుంది. ఈ పెరుగు అనేది మన స్కిన్కి స్మూత్గా ఉండేలా చూస్తుంది. ఇలా బాగా ఇలా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. 10 నిమిషాలు వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఉన్న మొటిమలు, మచ్చలు, అలాగే డార్క్ సర్కిల్స్ ఏదైనా ఉన్నా నీట్గా వెళ్ళిపోతాయి. అలాగే స్కిన్ కూడా ముడతలు రాకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఎంత స్మూత్గా అయితే అవుతుందో స్కిన్. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. కొంతమంది ఇంట్లో అయితే ఎలకలు ఎక్కువగా ఉంటాయి, ఏం చేసినా పోవు. అలాంటప్పుడు ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలకలు అనేవి ఒక్క నైట్లోనే పారిపోతాయండి అసలు ఇల్లు వదిలి. ముందుగా ఏం చేస్తారంటే ఒక టమాటోని ఇలా సగానికి కట్ చేసేసుకోండి. తర్వాత డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా, ఏదైనా కానీ డిష్ వాష్ లిక్విడ్ అయితే తీసేసుకోండి. నేను ఇక్కడ విమ్ తీసుకున్నాను. టమాటో పైన కాస్త ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత ఇప్పుడు వంట సోడా వేసుకోవాలండి కొద్దిగా. చూడండి ఇలా ఒక 1/2 స్పూన్ వంట సోడా తీసేసుకొని 2 టమాటాలు కూడా ఇలా వేస్తున్నాను. మీదే ఇంట్లో ఎలకలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇంకొక టమాటో కూడా ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఇలా వంట సోడా వేసిన తర్వాత గోధుమ పిండి అండి. కొద్దిగా ఇలా గోధుమ పిండి కూడా వేసేసేయాలి. ఇలా గోధుమ పిండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అని అంటే పల్లీలు అండి. చూడండి పల్లీలు ఒక 4-5 పల్లీలని ఇలా మెత్తగా దంచేసుకోండి. పల్లీలు అంటే ఎలకలకి చాలా ఇష్టం కదా, తొందరగా తినడానికి వస్తాయండి దగ్గరికి. అందువల్ల ఇలా పల్లీలు కూడా ఇలా దంచేసి వేసేసుకోండి. ఇలా కచ్చపచ్చగా దంచేసుకొని మనము చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. దంచుకున్న తర్వాత ఈ టమాటోస్ పైన అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పేపర్ మీద పెట్టేసేయండి. ఈ టమాటో ముక్కల్ని ఒక పేపర్ మీద పెట్టేసి పక్కన కూడా కాస్త పల్లీల పొడి ఇలా వేసేసి పెట్టారనుకోండి, అసలు ఎలకలు ఇవి తిన్న వెంటనే ఇల్లు విడిచి పారిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పెట్టేసి ఎక్కడెక్కడైతే ఎలకలు ఉన్నాయో అక్కడంతా ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోండి. ఎలకలు అనేవి వెళ్ళిపోతాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి బస్సులో కానీ, ట్రైన్‌లో కానీ, కార్‌లో కానీ జర్నీ చేసేటప్పుడు వాంతులు అవుతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఈ టిప్‌ని ట్రై చేసి చూడండి. అస్సలు వాంతులు అనేవి అవ్వవు. ముందుగా 2 లవంగాలు తీసేసుకోండి. ఇలా 2 లవంగాల్ని ఇలా మెత్తగా దంచేసుకోండి. ఇలా దంచడం వల్ల స్మెల్ బాగా వస్తుంది. ఇలా బాగా ఇలా దంచేసుకోండి. నేను ఇక్కడ 2 లవంగాల్ని ఇలా మెత్తగా దంచేసుకున్నాను. దంచుకున్న తర్వాత వాము అండి. కొద్దిగా వాము తీసేసుకొని ఇలా నలిపి వేసేసుకోవాలి. ఇలా బాగా ఇలా నలుపుతూ ఇలా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కర్పూర బిళ్ళని ఇలా నలిపేసి వేసేసుకోండి. ఒక కర్పూరం బిళ్ళ ఇలా నలిపి వేసేసిన తర్వాత ఇప్పుడు ఇవి మొత్తం ఇలా మూటలాగా చేసేసుకోండి. ఇలా మూటలాగా ఇలా కట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి దీన్ని స్మెల్ చూస్తూ ఉండాలండి. ఇలా కనుక చూస్తూ ఉన్నట్లయితే మీరు ఎంత దూరం జర్నీ చేసినా కూడా వాంతులు కాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇలా నలుపుతూ ఇలా నలిపినట్టు చేసి మనం స్మెల్ చూస్తూ ఉండాలి. ఇలా కనుక చూస్తూ ఉన్నట్టయితే వాంతులు కాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా ఈ టిప్ని చెప్పండి వాళ్ళకి కూడాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా పీరియడ్ అయినప్పుడు ఎక్కువ కడుపు నొప్పి, నడుము నొప్పి భరించలేనంతగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను. అందులోకి ఒక చిన్న స్పూన్లో ఒక స్పూను జీలకర్ర వేసుకున్నానండి. తర్వాత మెంతి పొడి అండి. ఒక చిటికెడు మెంతి పొడి వేసాను. మెంతి పొడి లేదంటే మెంతులు వేసేసుకోండి. తర్వాత కొద్దిగా చక్కెర వేసేసేయండి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోండి. చిన్న స్పూన్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఇప్పుడు ఇవి మొత్తం బాగా మరిగించుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసి
ఒక 5 నిమిషాలు బాగా స్లిమ్లో పెట్టేసి మరిగించేసేయండి. ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి వడగట్టుకొని తాగినట్టయితే కడుపు నొప్పి, నడుము నొప్పి, అలాగే నీరసంగా ఉండడము ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయండి. కొంతమంది అయితే భరించలేనంత నొప్పి అయితే తింటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ టిప్ని అయితే చెప్పండి. ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. చూడండి నేను ఇక్కడ వడగట్టేస్తున్నాను. ఇలా వడగట్టేసుకుని దీన్ని రోజుకు ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి. కడుపు నొప్పి కానీ నడుము నొప్పి కానీ రాకుండా ఉంటుంది. తప్పకుండా ఎవరైనా కడుపు నొప్పితో కానీ నడుము నొప్పితో కానీ బాధపడుతున్నట్లయితే ఈ టిప్ని వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మిక్సీతో పని లేకుండా కుక్కర్లో మనము నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూసారా మీగడ అండి, ఇది 15 రోజుల మీగడ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇంకేం మనం రేపు నెయ్యి చేస్తాము అనంగా తీసేసి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా గట్టిగా ఉంటుంది కాబట్టి. ఇలా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినది తీసుకొచ్చేసి చూడండి కుక్కర్ని తీసేసుకున్నాను. ముందుగా కుక్కర్లోకి ఈ మీగడ మొత్తం వేసేసుకోవాలి. ఇలా మీగడ మొత్తం వేసేసుకుని దీంట్లోకి నీళ్లు వేయకూడదండి. మీగడ మొత్తం వేసేసుకోవాలి. మీగడ మాత్రమే వేసుకోవాలి. తర్వాత చూడండి కుక్కర్ గ్యాస్కెట్ కూడా అలాగే ఉండాలి. మనం పప్పు ఇలాంటివన్నీ ఎలా ఉడికించుకుంటామో అలాగా గ్యాస్కెట్ అలాగే విజిల్ అన్నీ కూడా ఇలా పెట్టేసేయండి. చూడండి అంతకుముందు కొద్దిగా విజిల్ పెట్టేక ముందు మనము ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా వేసుకోవాలి. వేసినట్టయితే ఏదైనా లీక్ అయినా కూడా ఈ టిష్యూ పేపర్లో ఉంటుందండి. మూత గలీజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకోవాలి. 2 విజిల్లు వచ్చేదాకా ఇలా పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ 2 విజిల్ అయితే వచ్చేసాయి. వచ్చిన తర్వాత విజిల్ మొత్తం గ్యాస్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మూతని ఇలా తీసేసుకోవాలండి. చూసారా మీగడ మొత్తం ఇలా కరిగిపోయినట్టు అయ్యింది. ఇప్పుడు మనకైతే సగం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇంకొక 10-15 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసేయాలండి. అప్పుడప్పుడు తిప్పుతూ ఉంటే సరిపోతుందండి. ఏం అక్కడే ఉండి చూసుకునే అవసరం ఏం లేదు. స్లిమ్లో పెట్టేసి అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉంటే మనకు నెయ్యి అనేది రెడీ అయిపోతుందండి. మనం అక్కడే ఉండి చూసుకోవాలి అనే పని ఏం లేదు. అప్పుడప్పుడు ఒక 2 నిమిషాలకు ఒకసారి అప్పుడప్పుడు ఇలా కదిలిస్తూ ఉన్నట్లయితే సరిపోతుంది. మనకు చూసారా అప్పుడే నెయ్యి అయితే సగం రెడీ అయిపోయింది. చూస్తున్నారా నెయ్యి మొత్తం ఇలా సపరేట్ అవుతూ ఉంది. ఇలాగే ఇంకాసేపు ఇంకొక 5 మినిట్స్ కనుక మనం ఉడికించుకున్నట్టయితే మనకు నెయ్యి మొత్తం రెడీ అయిపోతుంది. చూసారా నెయ్యి అయితే మనకు ఎంత బాగా రెడీ అయిపోయిందో. అసలు మిక్సీతో పని లేదండి. మనకు ఎక్కువ పాత్రలు పడతాయి సింక్లో అనే పని కూడా లేదు. సింక్ మొత్తం జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది నెయ్యి చేస్తే. అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఆడవాళ్ళకి ఎక్కువగా పని లేకుండా ఇలాంటి సింపుల్ టిప్ని అయితే ఫాలో చేయండి. చూసారా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము వడగట్టేసుకోవడమే. ఈ టైంలో కొన్ని మెంతులు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేస్తే వేడికి కరుగుతాయండి. అలాగే నెయ్యి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మెంతులు సాల్ట్ వేయడం వల్ల. చూడండి ఇప్పుడు నేను వడగట్టేసుకుంటున్నాను ఎంత నెయ్యి అయితే వచ్చిందో. ఈ నెయ్యి నాకు కేవలం 15 రోజులది మాత్రమేనండి. అది కూడా ప్యాకెట్ పాలది. నేను నందిని పాలు అయితే తెచ్చుకుంటానండి ప్యాకెట్ పాలు. అందుకే ఇలా తక్కువగా వస్తుంది నెయ్యి అనేది. దీన్నే మనము ఫ్రెష్ పాలతో కనుక చేసినట్లయితే నెయ్యి అనేది ఇంకాస్త ఎక్కువగా వస్తుంది. చూసారా నాకైతే ఇంత నెయ్యి అయితే వచ్చేసిందండి. ట్రై చేసి చూడండి. నెయ్యి కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎటువంటి డౌట్ లేకుండా మీరు ఈజీగానైతే చేసేసుకోవచ్చు కుక్కర్లో. చూసారా నాకు ఎంత నెయ్యి అయితే వచ్చేసిందో. ఇలా నెయ్యిని నేను సపరేట్గా తీసి పెట్టేశానండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఈ మాడు ఉంటుంది కదండి, మేమైతే దీన్ని మాడు అంటాము. మీరేమంటారో మాకు తెలియదండి. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. చూడండి ఇది మొత్తం ఇందులోకి వేసేసాను. కుక్కర్లోకి వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. కుక్కర్ కూడా క్లీన్ అవుతుంది. అలాగే దీన్ని కూడా మనము రీయూజ్ చేసినట్టు ఉంటుంది. నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసేసాను. పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్నట్టయితే కుక్కర్ కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది. అంతేకాదు ఈ మాడులో ఉన్న నెయ్యి మొత్తం ఈ వాటర్లోకి ఇడుగుతుందండి. చూడండి ఇక్కడ ఇలా మరగాలి. ఇలా వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా బాగా మరుగు రావాలండి. ఇలా బాగా వాటర్ ఇలా మరిగినప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని వడగట్టేసుకోవాలండి. ఒక గిన్నెలో ఇలా వడగట్టేసుకోండి. ఒక బాక్స్ తీసేసుకొని బాక్స్లోకి ఇలా వడగట్టేసుకొని ఈ బాక్స్ని మనము ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, చల్లారిన తర్వాత అండి, బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే మనకు నెయ్యి మొత్తం పైకి వస్తుందండి. వాటర్ మొత్తం కింద నిలిచిపోతాయి. అప్పుడు కాస్త ఇలా సైడ్కి ఇలా అనేసి స్పూన్తో ఆ వాటర్ మొత్తం వంపేసి ఆ నెయ్యి అలాగే పెట్టుకున్నాం అనుకోండి, మనం బిర్యానీ కానీ లేదంటే గీ రైస్ కానీ ఏదైనా టిఫిన్లోకి ఆ నెయ్యిని యూస్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా మనము బిర్యానీ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు రైస్ సపరేట్గా ఉడికించుకున్నప్పుడు నెయ్యి వేస్తూ ఉంటాం కదా, అప్పుడు కనుక ఆ ప్లేస్లో ఇది ఒక 2 స్పూన్లు వేసామంటే మంచి టేస్ట్ ఉంటుంది. మనము రీయూజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుందండి. వాటర్ చెల్లేయకుండా దీన్ని మనము నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 15 డేస్ దాకా మనము స్టోర్ చేసుకోవచ్చు.
మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే నెల రోజుల దాకా యూజ్ చేసుకోవచ్చండి. ఏం పాడవదు, చాలా టేస్టీగానైతే ఉంటుంది. ఎప్పుడు నెయ్యి చేసినా ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చూసారా, దీన్ని మనము అస్సలు పడేయకూడదు. చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కనుక చేసుకున్నట్లయితే మనకు ఇంకొక 100 ml అంత నెయ్యి అయితే సేవ్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు చింతపండు సీజన్ కదండి. ఇప్పుడు కనుక ఇలా మనం స్టోర్ చేసామనుకోండి, సంవత్సరం పాటు పురుగు పట్టకుండా ఉంటుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ముందుగా చింతపండు మొత్తం ఇలా పీచు ఏదైనా ఉంటే నీట్గా తీసేసుకోవాలి. అలాగే విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాలు కూడా నీట్గా ఇలా తీసేసుకోవాలి. మనకు ఈ పీచు అలాగే విత్తనాలు ఉండడం వల్ల పురుగు పట్టేస్తూ ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే నీట్గా ఈ పీచు మొత్తం నీట్గా తీసేసుకోండి. ఇలా నీట్గా తీసేసిన తర్వాత విత్తనాలు కూడా నీట్గా తీసేసానండి. నా దాంట్లో విత్తనాలు అయితే లేవు చింతపండులో. నీట్గా నేను ఇక్కడ పీచు మొత్తం ఇలా తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత మీరు ఏ బాక్స్లో అయితే స్టోర్ చేస్తారో ఆ బాక్సు తడి లేకుండా చూసుకోవాలండి. నీట్గా వాష్ చేసేసి క్లాత్తో నీట్గా తుడిచేసుకొని తర్వాత స్టోర్ చేసుకోవాలి. అందులోకి నేను ఇక్కడ సగం దాకా చింతపండు అయితే వేసేసాను. వేసిన తర్వాత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఒక గుప్పెడు ఇలా రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి అయితే ఇలా పెట్టేసుకోండి. తర్వాత ఇంకా సగం చింతపండు అయితే వేసేస్తున్నాను. ఇలా స్టోర్ చేయడం వల్ల సంవత్సరం దాకా పురుగు పట్టదు, కలర్ కూడా చేంజ్ అవ్వదండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి ఇది. ఇంకా మొత్తం ఇలా నించేస్తున్నాను నేను. మొత్తం డబ్బా మొత్తం ఇలా ఫిల్ చేసేసుకున్నానండి చింతపండు. తర్వాత ఇంకాస్త రాళ్ళ ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఇంకొక 2 ఎండుమిర్చీలు పెట్టేసుకొని ఇలా మూత పెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, సంవత్సరం దాకా పాడవదు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనకు చింతపండు దొరుకుతుంది కాబట్టి ఇలా చింతపండు కొన్నప్పుడు ఇలా స్టోర్ చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.